అప్పయ్య తాత చెప్పిన ఆ చేదు నిజం విన్న రఘుపతి గారికి ఒక్కసారిగా భూమి కుంగిపోయినట్టయింది. గుండెల్లో బగబగా మండుతున్న మంటలను ఆపుకుంటూ ఫోన్ తీసి తన బాబాయ్కు పెద్దమ్మకు గీతని కాల్ చేయమన్నాడు. గీత వాళ్లకి కాన్ఫరెన్స్ కాల్ చేసింది. వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయగానే, హలో బాబాయ్, అసలేం జరుగుతుందో మీకు తెలుసా? ఏమైంది రఘుపతి బాబు? ఎందుకలా అంటున్నావు? అంతా బానే ఉందా? మిల్లు గురించే కదా నువ్వనేది. మిల్లు కాలిపోయిన దగ్గర నుండి నీ గురించి ఆలోచిస్తున్నాంరా. నేను మాట్లాడేది మిల్లు గురించి కాదు. కాని బాబాయ్, పెద్దమ్మ, మీరిద్దరూ నేనడిగేదానికి నిజం చెప్పండి. ఎందుకంటే ఒక నిజం తెలిసినప్పటి నుండి నా గుండె పగిలిపోతుంది. ఏమైందిరా రఘుపతి? నీ ఆవేశానికి కారణమేంటి? నువ్వు మాట్లాడబోయేది మిల్లు గురించి కాదా? మరి దేని గురించి మాట్లాడుతున్నావురా? అసలేమైందో కంగారు పడకుండా చెప్పు బాబు. మీకు గుర్తుందా? ఆ రోజు మీరే కదా నా రైస్ మిల్లుకొచ్చి నా అక్క సుభద్రను వెనకేసుకొచ్చారు. నీ అక్క చాలా మంచిది రఘుపతి. శ్రీపతి మనవాడే కదా. మనకి తెలిసిన వాళ్లతో మనం సంబంధం కలుపుకుంటే బాగుంటుందని నన్నిరుకున పడేసి గీత పెళ్లికి ఒప్పుకునేలా చేసింది. మీ మాట నమ్మి కదా నేను నా కూతుర్ని మా అక్క ఇంటికి కోడలిగా పంపడానికి ఒప్పుకున్నాను. అవునరా రఘుపతి. సుభద్ర మా ఇంటికొచ్చి ఏడుస్తూ బతిమాలేసరికి మన కుటుంబ బంధం బాగుంటుంది కదా అని మేము నీతో మాట్లాడ్డానికొచ్చాం. అందులో తప్పేముంది బాబు? మీ అక్క మంచిదే కదా. తప్పేముందా పెద్దమ్మా? ఈ రోజు నా మిల్లు కాలిపోయి నా సర్వస్వం బూడిదై నేను రోడ్డున పడగానే నా అక్క సుభద్ర తన కొడుకు శ్రీపతికి పక్కూరి భూపతి కూతురు స్నేహతో నిశ్చితార్థం జరిపిస్తోంది. వాళ్ళింట్లో ఇప్పుడు పెళ్లి బాజాలు మోగుతున్నాయి. నాకు తెలియకుండా ఇంత పెద్ద ద్రోహం జరుగుతుంటే మీరిద్దరూ ఏం చేస్తున్నారు పెద్దమ్మా? నా సొంతక్కే నన్నిలా నట్టేట ముంచుతుంటే మీరెందుకు నాకు చెప్పలేదు? ఏ ఏమంటున్నావు రఘుపతి? సుభద్ర వేరే వాళ్లతో సంబంధం కలుపుకుంటుందా? అసలు ఈ విషయం మాకెవ్వరికీ తెలీదురా. సుభద్ర ఈ విషయం నిజంగానే మాకు చెప్పలేదు. అయినా మాకీ విషయం తెలిస్తే ఊరుకుంటామా? అవునరా రఘుపతి. నీ మీదొట్టు బాబు. సుభద్ర మాకీ విషయం అస్సలు చెప్పనేలేదు. మొన్నటిదాకా నీతో సంబంధానికి నిన్ను ఒప్పించమని మా వెంట పడితేనే కదా మేము నీ దగ్గరకొచ్చి మాట్లాడాం. మాకు వేరే ఏ ఆలోచన లేదు బాబు. కాని ఇంతలోనే ఆమె ఇంత ఘోరానికి ఒడికడుతుందని మేము కలలో కూడా అనుకోలేదురా. నాకిప్పుడు అసలు విషయం అర్థమైంది పెద్దమ్మ. మీ ఇద్దరికి కూడా నాలా నా అక్క అసలు రంగు తెలీదని బాగా అర్థమైంది. కాని ఇన్నాళ్ళు నా కన్న తల్లి లాంటి అక్క నన్నింత ఘోరంగా మోసం చేస్తుందని నేను ఊహించలేదు. ఆస్తి పోగానే నన్ను కరివేపాకులా తీసి పారేసింది. రఘుపతి, నువ్వు కంగారు పడకు. మేమిప్పుడే బయలుదేరుతున్నాం. అసలు సుభద్ర ఇలా ఎందుకు చేస్తుందో ఆమె ఇంటికి వెళ్లి చుట్టాలందరి ముందే అడుగుదాం. నువ్వక్కడికి రా. మేం కూడా వస్తున్నాం. విషయమేంటో అక్కడే తేల్చుకుందాం. ఫోన్ కట్టయింది. రఘుపతి గారు శూన్యంలోకి చూస్తూ ఉండిపోయారు. పక్కన్నే నిలబడ్డ గీత తండ్రి చేతులు పట్టుకుంది. చూసారా నాన్న, అత్తయ్య ఎంత నీచంగా ఆలోచించిందో. ఆస్తి ఉన్నప్పుడు మన చుట్టూ తిరిగింది, ఆస్తి పోగానే మనల్ని పక్కన పెట్టింది. నేను మొదట్నుంచి చెబుతూనే ఉన్నాను కదా నాన్న, ఆమెకు మన మీద ప్రేమ లేదు, కేవలం డబ్బు మీదే ఆశ అని. నాన్న, మన మమ్మని కూడా తీసుకెళ్దామా అత్తవాళ్ళింటికి? ఇప్పుడే వద్దు గీత. ఒకవేళ అప్పయ్య చెప్పిందే నమ్మి మనం మోసపోతున్నామేమో. అసలు మా అక్క ఇంటి దగ్గర ఏం జరుగుతుందో చూద్దాం. పద. అప్పుడే మన ప్రశ్నలన్నింటికీ ఒక సమాధానం దొరుకుతుంది. గీత రఘుపతి గారు ఒకవైపు నుండి, రఘుపతి గారి పెద్దమ్మ బాబాయ్ మరోవైపు నుండి సుభద్ర ఇంటికి బయలుదేరారు. మరోవైపు సుభద్రమ్మ ఇంట్లో హాల్లో ఎంతో వైభవంగా అలంకరణలు జరిగాయి. పచ్చటి తోరణాలు, పూలదండలతో ఇల్లంతా కళకళ్లాడుతోంది. పక్క ఊరి భూపతి గారు, ఆయన భార్య సీతమ్మ, కూతురు స్నేహ సోఫాలో కూర్చొని ఉన్నారు. సుభద్రమ్మ ముఖంలో కుట్రతో కూడిన నవ్వు స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీపతి కొత్త బట్టలు వేసుకుని దర్పంగా కూర్చున్నాడు. సుభద్ర గారు, మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఏమీ అనుకోరు కదా? అయ్యో సీతమ్మ గారు, మీరలా అడగాలా? మనమంతా ఒకటే కుటుంబం కాబోతున్నాం. ఏదైనా ఉంటే మొహమాటం లేకుండా అడగండి. మన మధ్య దాపరికాలెందుకు చెప్పండి? అదేనండి, మీ శ్రీపతికి ఇదివరకే మీ సొంత తమ్ముడు రఘుపతి కూతురు గీతతో నిశ్చితార్థం జరిగిందని ఊళ్ళో మాట్లాడుకుంటున్నారు. మరి ఆ సంబంధం ఎందుకు వద్దనుకున్నారు? మధ్యలోనే ఆ సంబంధం ఎందుకు క్యాన్సిల్ అయింది? ఏదైనా గొడవ జరిగిందా? అది అది సీతమ్మ గారు, మీకు మధ్యవర్తి ఈ విషయం గురించి ఏం చెప్పలేదా అండి? మధ్యవర్తి మాకు కొంతవరకు చెప్పాడు సుభద్ర గారు. కాని పెళ్లి సంబంధం కదా. అసలు విషయం మీ నోటితోనే వింటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ మీద ఒక పుకారుంది. మీ తమ్ముడి రైస్ మిల్లు, పొలం కాలిపోవడమే ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వటానికి కారణమని. అందుకే మాకసలు నిజం తెలియాలి. భూపతి గారు అలా అనగానే
సుభద్ర తన నాటకం మొదలుపెట్టింది. అయ్యో భూపతి గారు, ఎంత మాట అన్నారు! మా తమ్ముడు రఘుపతి అంటే నాకు ప్రాణమండి. వాడి రైస్ మిల్లు కాలిపోయినా, ఉన్నదంతా బూడిదైపోయినా, మేము వాడి కూతురు గీతనే మా ఇంటి కోడలుగా చేసుకోవాలని అనుకున్నాం. రూపాయి లేకపోయినా పర్లేదు, మా సొంత తమ్ముడి కూతురే కదా అని ఆరాటపడ్డాం. కానీ మా తమ్ముడు రఘుపతి మనసులో మాత్రం వేరే ఆలోచన ఉందని మేము గ్రహించలేకపోయాం. వాడే మా సంబంధం వద్దు అనుకున్నాక మేమేం చేయగలం చెప్పండి? అదేంటి? మీ తమ్ముడు గారు మీతో సంబంధం ఎందుకు వద్దన్నారు? ఏముందండి, నా తమ్ముడిప్పుడు చాలా మారిపోయాడు. వాడి మిల్లు కాలిపోగానే వాడిని ఓదార్చడానికి మేం వెళ్ళాం. అప్పుడు వాడొక మాట చెప్పాడు. ప్రస్తుతానికి పెళ్ళొద్దు, నేను నా కూతురికి ఇప్పట్లో పెళ్లి చెయ్యను అని మా మొహం మీదే నిష్కర్షగా చెప్పేశాడండి. అవునా? మీరు చెప్పేది వింటుంటే మాకు వింతగా అనిపిస్తుంది. అసలు మీ తమ్ముడు అలా ఎందుకన్నారంటారు? మేము కూడా నా తమ్ముణ్ణి అదే మాట అడిగాం సీతమ్మ గారు. తమ్ముడు, నీ కష్టమొస్తే మేమున్నాం కదా, పెళ్లి జరిపిద్దామన్నాం. కాని వాడు మాత్రం తన కూతుర్ని మా ఇంటికి పంపడం ఇష్టం లేదని మొండికేశాడు. అలా ఎందుకంటున్నాడో మాకు మొదట అర్థం కాలేదు. కాని తర్వాతే మాకసలు విషయం తెలిసింది. అవునా? ఏంటా అసలు విషయం? అదేంటో మాకు కూడా చెప్పండి. నా తమ్ముడికి మాకంటే ఎక్కువ డబ్బున్న సంబంధం దొరికిందంటండి. మాకాస్తులు లేవని, మాకంటే ఎక్కువ డబ్బున్న వాళ్ళు దొరకగానే మమ్మల్ని వద్దనుకొని చుట్టాలందరి ముందు ఇచ్చిన మాటను గంగలో కలిపేసి మమ్మల్ని అవమానించి పంపించేశాడండి. అవునండి భూపతి గారు. మా వాడు శ్రీపతి బంగారం లాంటివాడు. మా సొంత వాళ్లే కదా అని మేము డబ్బు కాకుండా బంధాల గురించి చూసుకుంటే, మా రఘుపతి మాత్రం కేవలం ఆస్తి అంతస్తులే చూశాడు. రఘుపతి బంధాల కంటే డబ్బే ఎక్కువ అనుకున్నాడు. ఆ బాధ భరించలేకనే మేము ఈ సంబంధాన్ని ఇక్కడితో వదిలేసి మీలాంటి వాళ్లతో సంబంధం కలుపుకోవాలని అనుకున్నాం. సుభద్ర వీరయ్యలాడిన ఆ అబద్ధాలకు, వారి దొంగ ఏడుపులకు భూపతిగారి కుటుంబం పూర్తిగా కరిగిపోయింది. రఘుపతిగారి స్వార్థపరుడని, సుభద్రమ్మ కుటుంబం చాలా అమాయకమైందని వాళ్లు నమ్మారు. అయ్యో! చాలా దారుణం జరిగిపోయింది. ఈ రోజుల్లో సొంత తమ్ముడే ఇలా ఆస్తి కోసం బంధాలను తెంచుకుంటాడని నేననుకోలేదు. పోనీలేండి, జరిగిందేదో జరిగిపోయింది. మీరు బాధపడకండి. మీకు మేమున్నాం. మీ శ్రీపతికి మా స్నేహాన్నిచ్చి పెళ్లి చేయడానికి మాకెలాంటి అభ్యంతరం లేదు. పంతులు గారిని పిలిచి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించుకుందాం. వద్దు, వద్దు భూపతి గారు. మాకి నిశ్చితార్థాలు అస్సలు కలిసి రావటం లేదు. ఆ రఘుపతి కూతురితో నిశ్చితార్థం అయ్యాకే మాకు అవమానాలు జరిగాయి. అందుకే ఈసారి ఎలాంటి నిశ్చితార్థం వద్దు. డైరెక్ట్గా పెళ్లి ముహూర్తమే పెట్టించేద్దాం. వీలైనంత త్వరగా పెళ్లి జరిపించేద్దాం. సరేనండి, మీరెలా అంటే అలానే. మీ ఇష్ట ప్రకారమే చేద్దాం. ఇక మేము వెళ్ళొస్తాం. భూపతిగారు, ఆయన భార్య సీతమ్మ, కూతురు స్నేహ సోఫాలో నుండి లేచి బయటకు నడవడానికి సిద్ధమయ్యారు. సరిగ్గా అదే సమయంలో గుమ్మం ముందుకు రఘుపతిగారు గీతలతో పాటు రఘుపతిగారి బాబాయ్ పెద్దమ్మ ఆవేశంగా నడుచుకుంటూ వచ్చారు. వాళ్లని చూడగానే సుభద్రమ్మ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. కళ్ల ముందున్న చుట్టాలను చూసి ఆమె గుండెల్లో భయం మొదలైంది. అయ్యో దేవుడా! వీళ్ళంతా ఇక్కడికెలా వచ్చారు? ఈ భూపతి గారి ముందే గొడవ జరిగితే నా పరువు పోతుంది. ఈ సంబంధం కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఎలాగైనా వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి అని తన మనసులో అనుకుంది సుభద్రమ్మ. వెంటనే భూపతిగారి ముందుకు వెళ్లి కంగారుగా మాట్లాడటం మొదలుపెట్టింది. భూపతి గారు, సీతమ్మ గారు, మేం మాట్లాడుకునే చిన్న కుటుంబ వ్యవహారం ఒకటుంది. అందుకే మా తమ్ముడు బంధువులు వచ్చారు. మీరు బయలుదేరండి. పెళ్లి ముహూర్తాల గురించి నేను రేపే మీ ఇంటికొచ్చి మాట్లాడతాను. భూపతి రఘుపతిగారి వైపు చూస్తూ ఇలా అన్నాడు. హా, సరేనండి, మేం వెళ్ళొస్తాం. భూపతిగారు తన కుటుంబంతో కలిసి కారులో వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిన తర్వాత అక్కడ రాజ్యం మేలుతున్న నిశ్శబ్దం ఒక్కసారిగా పేలింది. రఘుపతిగారు గుమ్మం దాటి హాల్లోకి అడుగుపెట్టారు. ఆయన కళ్ళు ఎర్రబడున్నాయి. సుభద్రమ్మ రఘుపతిగారిని చూసి లోలోపల భయపడుతున్నా పైకి మాత్రం గంభీరంగా నటించడానికి ప్రయత్నించింది. ఏంటక్కా, అసలేం జరుగుతోందిక్కడ? నువ్వు నాతో ఇంతకాలం మాట్లాడిందేంటి? ఇప్పుడు చేసేదేంటి? ఇలా ఎందుకు చేస్తున్నావక్కా? ఎవరికీ తెలియకుండా ఇలా దొంగతనంగా పెళ్లి చూపులు జరపాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకు నిజం చెప్పక్కా. నీకు నేను నిజం చెప్పాలా? ఇక్కడేం జరుగుతుందో నీ కళ్లకు కనిపించడం లేదా తమ్ముడు? శ్రీపతికి వేరే సంబంధం మాట్లాడుతున్నాం. అక్కా, మొన్ననే కదా నా ఇంటికొచ్చావు. నా కష్టాన్ని చూసి ఏడ్చావు. తమ్ముడు, పెళ్లిని కొన్ని రోజులు వాయిదా వేద్దామని నేనంటే సరే తమ్ముడు అని అన్నావు కదా. నేనేమో నా అక్క ఎంత గొప్పది, నా కష్టాన్ని అర్థం చేసుకుందని నా భార్యతో నా కూతురుతో గర్వంగా చెప్పుకున్నాను. కానీ ఇక్కడ నువ్వు వేరే అమ్మాయితో నీ కొడుక్కి నిశ్చితార్థానికి సిద్ధపడ్డావు.
అసలు నువ్వేనా ఈ పని చేసిందక్కా? నన్నింత ఘోరంగా ఎందుకు మోసం చేశావు? అవును, నువ్వు చెప్పావని నేనే పెళ్లి వాయిదా వేద్దామన్నాను. కానీ ఎంతకాలమా వాయిదా వేయటం? మేమంతకాలం ఆగలేం. నా కొడుకు శ్రీపతికి వయసు పైబడుతోంది. అందుకే మేము వేరే మంచి సంబంధం చూసుకున్నాం. ఇందులో తప్పేముంది? మా దారి మేం చూసుకోవడంలో తప్పేముంది? ఏంటి సుభద్ర అలా మాట్లాడుతున్నావు? అసలు అలా మాట్లాడటానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదు? రఘుపతిని ఒప్పించడానికి గీత మా ఇంటి కోడలు కావాలని నా ఇంటికొచ్చి ఏడ్చింది నువ్వు కదా? ఆ రోజు మా కాళ్ళు పట్టుకున్నంత పని చేశావు. నీ మాట నమ్మి మన కుటుంబ బంధాలు మరింత బలంగా మారటానికి మేము రఘుపతిని ఒప్పించాం. మరి ఈ రోజు రఘుపతికి చెప్పకుండా, చుట్టాలందరికీ తెలియకుండా వేరే సంబంధం నువ్వెలా చూస్తావు సుభద్ర? ఇదేనా నీ పద్ధతి? ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం? పెద్దమ్మా, మళ్ళీ చెప్తున్నాను వినండి. నా కొడుకు శ్రీపతి పెళ్లి నా ఇష్టం. వాడి పెళ్లి ఎవరితో చేయాలి, ఎప్పుడు చేయాలనే విషయాల గురించి నేనూళ్ళో ఉన్న చుట్టాలందరి అభిప్రాయాలు అడగాలా ఏంటి? నా కొడుకు పెళ్లి విషయంలో ఎవ్వరి జోక్యం నాకవసరం లేదు. ఇంత చెప్పినా నువ్వు తప్పు చేస్తున్నావని నీకు అనిపించడం లేదా సుభద్ర? అప్పుడు సంబంధం మాట్లాడటానికి మమ్మల్ని సహాయం కోరావు. కానీ ఇప్పుడు కనీసం మాకైనా ఈ విషయం చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా ఇలా చేస్తున్నావు. ఇది చాలా పెద్ద తప్పు. నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆ రోజు రఘుపతికి ఆస్తి ఉంది కదా అని నువ్వే చుట్టూ తిరిగావు. ఈ రోజు వాడు కష్టాల్లో ఉంటే ఇలా మొహం చాటేస్తావా? నీకు బంధాల కంటే డబ్బే ఎక్కువైందా? సుభద్రమ్మ నోట మాట రాలేదు. కాని సుభద్రమ్మ కోపం హద్దులు దాటడంతో తన మనసులో ఉన్న అసలు కుట్రను, స్వార్థాన్ని అందరి ముందు బయటపెట్టేసింది. అవును బాబాయ్, అవును. నేను కావాలనే ఇదంతా చేశాను. ఆ రోజు రఘుపతి కోటీశ్వరుడు. వాడికి రైస్ మిల్లుంది, కోట్లాది రూపాయల ఆస్తుంది. గీతను నా కోడల్ని చేసుకుంటే ఆ ఆస్తంతా నా కొడుక్కొస్తుందని ఆశపడ్డాను. కాని ఈరోజేముంది వాళ్ల దగ్గర? ఆ రైస్ మిల్లు కాలిపోయింది, పంట బూడిదైపోయింది. కాని ఇప్పుడు రేపెలా గడవాలో, ఎలా తలదాచుకోవాలో తెలియక ఏడుస్తున్నారు వాళ్ళు. అలాంటి భిక్షగాళ్లతో నేను పెళ్లి సంబంధం కలుపుకోవాలా? ఆస్తి లేని ఆ గీతను నా ఇంటి కోడలుగా తెచ్చుకొని నేనేం చేయాలి? ఆస్తి లేని ఆ భిక్షగత్తే మాకొద్దు. ఆ మాట వినగానే రఘుపతి గారి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఆయన కళ్లల్లో నీరు నిలిచిపోయింది. కన్నతల్లిలాంటి అక్క నోటి నుండి అంతటి నీచమైన మాటలు వస్తాయని ఆయన అస్సలు ఊహించలేదు. అక్క, అంటే ఇన్నాళ్ళు నువ్వు నాతో మంచిగా ఉంది కేవలం నా ఆస్తి కోసమేనా? నా మీద నీకు రవ్వంత కూడా ప్రేమ లేదా అక్క? నా కూతురు గీతను నీ ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంది కేవలం నా డబ్బు కోసమా? ఛ! నీకు పేగుబంధం అంటే విలువ లేదా? ఒక తల్లి కడుపులో పుట్టిన ఈ తమ్ముడి కంటే నీ కాస్త ఎక్కువయిందా? అవును రఘుపతి, కేవలం ఆస్తి కోసమే నేను నీతో సంబంధం కలుపుకోవాలని అనుకున్నాను. ఆస్తి లేని చుట్టరికం నాకెందుకు? డబ్బు లేని బంధుత్వం నాకెందుకు? నీ దగ్గర పైసా లేనప్పుడు నేను నీతో ఎందుకు సంబంధం కలుపుకోవాలి? పేగు సంబంధం అన్నం పెట్టదు తమ్ముడు. ఇలాంటి ముచ్చట్లు మళ్ళీ చెప్పకు. పో, ఇక్కడి నుండి వెళ్ళిపో. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న గీతకి తన ముందు జరుగుతున్న అన్యాయం, తన తండ్రికి జరుగుతున్న అవమానం చూసి కోపం కట్టలు తెంచుకుంది.